ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ కు 200 కోట్లతో వైరా నియోజకవర్గంలో 21 కోట్ల వ్యయంతో నిర్మించబోయే 7 సబ్ స్టేషన్ల నిర్మాణానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే రామదాస్ నాయక్, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, జిల్లా సిపి సునీల్ దత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ వైరా నియోజకవర్గ కేంద్రంలో 200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ కు వైరాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయడం మంచి పరిణామమని, తెలంగాణ వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు 200% ఛార్జీలు పెంచింది తమ ప్రభుత్వమే అన్నారు. బడుగు బలహీన వర్గాలు ఉన్నత విద్య ద్వారానే ఉన్నత స్థానానికి చేరుతున్నారు. గత 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ డ్వాక్రా మహిళలను మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారన్నారు. నేను నా రాజకీయ జీవితం ప్రారంభించింది కూడా ఇక్కడి నుంచి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఊరు నాకు తెలుసు, కేవలం ప్రతి మనిషి నాకు తెలుసు, ప్రతి గ్రామంలో సమస్యలు తెలిసి ఈ ప్రాంతాల అవసరాలు కూడా నాకు తెలుసు. అందుకే ఉప ముఖ్యమంత్రి కాగానే ఈ శాసనసభ నియోజకవర్గంలో ఏ కార్యక్రమాలు కావాలో మీ ప్రాంత శాసనసభ్యుని మరీ ప్రత్యేకంగా పిలిపించుకొని కావాల్సిన కార్యక్రమాలని కూడా రాసుకొని ఎప్పటికప్పుడు వాటిని శాంక్షన్ చేస్తూ భూమి పూజ కార్యక్రమాలు చేస్తూ జరుగుతున్న పనుల పర్యవేక్షణ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగానే విద్యతో పాటు వైద్యానికి ఎంత ప్రాముఖ్యత అవసరం ఉందో గుర్తించే 100 పడకల ఆసుపత్రికి సంబంధించి మన భూమి పూజ గతంలో చేసుకున్నాం. ఆ పనులు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ కావాల్సిన నిధులు కూడా 2 స్లాబ్లు కూడా అయిపోయినాయని చెప్తా ఉన్నారు. వారికి కావాల్సిన నిధులు కూడా వెంటనే త్వరితగతిన రిలీజ్ చేస్తా ఉన్నాం. అట్లాగే వైరా శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైరా రిజర్వాయర్ ఆనాడు 2022 బహుశా అనుకుంటున్నాం 2022